నమస్తే కృష్ణ కుమార్ గారు, వెల్కమ్ టు ఐకాన్ ఆ, పాలిటిక్స్. నమస్తే అండి. మేడం, ఏదైతే అమృత ప్రణయ్ విషయంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో 2018 జనవరిలో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. అదే సంవత్సరంలో సెప్టెంబర్ ప్రణయ్ని హతమార్చారు అమృత వాళ్ళ తండ్రి గారు. సో దాని తర్వాత అమృత వాళ్ళ తండ్రి గారు చనిపోవడం జరిగింది. సో ఎట్టకేలకు ఈట ఉన్న వ్యక్తికి ఉరి శిక్ష అనేది పడడం జరిగింది. సో మిగతా ఏదైతే ఏడుగురు ఆరుగురు ఉన్నారో సో వాళ్ళందరి జీవిత ఖైదులు అనేది విధించడం జరిగింది. అందులో ఏదైతే జీవిత ఖైదులు ఉన్నారో అందులో అమృత వాళ్ళ బాబాయ్ కూడా, శ్రావణ్ అనే వ్యక్తి బాబాయ్ కూడా ఉండడం జరిగింది. శ్రావణ్ గారు వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో కోర్టు ముందుకు వచ్చి 8 ఏళ్ల నుంచి మా నాన్నగారు ఇదే జైల్లో ఉన్నారు, మా నాన్న ఎటువంటి తప్పు చేయలేదు, అమృత వల్లే మా నాన్నగారు ఇప్పుడు లోపల ఉన్నారు అన్నట్టుగానే అమ్మాయి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా 2018 నుంచి నిన్న తీర్పు వచ్చే విషయంలో ఏదైతే సంఘటనలు జరిగినాయో అవి మొత్తం చూసిన తర్వాత మీ సారాంశం ఏంటి మేడం? ఒకటే అండి, ఇది పోలీసుల దగ్గర నుంచి, ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి, వార్తాపత్రికల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు దీన్ని పరువు హత్య అంటున్నారు. నేను ముందుగా ప్రతి చోట, నాకు అవకాశం ఉన్న ప్రతి చోట నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇది పరువు హత్య కాదు, కులోన్మాద హత్య. ధనం ఉంది, డబ్బు ఉంది అనే ఒక మదంతో చేశారు, అలాగే పితృస్వామ్య భావజాలంతో చేశారు తప్పితే వేరేగా ఏం కాదు. అసలు కూతురు పెళ్లి చేసుకుంటే తండ్రి పరువు ఎందుకు పోతుందో నాకు అర్థం కావట్లేదు. అందుకని చెప్పి ఇప్పుడు పరువు పోయింది ఎవరిది? తిరునగరి మారుతీరావు ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు శ్రవణ్ రావుకి ఇంతకు ముందు రిమాండ్ విధించినప్పుడు ఆయన బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. కేసు నడుస్తూ ఉంది, నడిచింది. ఇప్పటికీ 6.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు శిక్ష ఖరారైంది. మరి ఈ మధ్య కాలంలో ఎవరి పరువు పోయిందండి? ఎక్కువగా వాళ్ళ పరువే పోయింది. మరి దీన్ని పరువు హత్య అని ఉచ్చరించడం కూడా చాలా తప్పు అని చెప్తున్నాం, మేము ఖండిస్తున్నాం. ఒక డబ్బులున్న వాళ్ళు, ఒక అగ్రకులం వాళ్ళు వాళ్ళ ఉన్మాదానికి పరాకాష్ట ఈ హత్య, ప్రణయ్ హత్య. ఈ రోజు వచ్చిన తీర్పుని మేము 100% స్వాగతిస్తున్నాం. ఆ రోజు అక్కడ రంగనాథ్ గారు లాంటి అధికారి ఉండటం వల్లనే ఈ ఛార్జ్ షీట్ వేయటం జరిగింది. ఈ ఛార్జ్ షీట్ వేయటం వల్లనే ఈ తీర్పు వచ్చింది, లేకపోతే ఈ తీర్పు వచ్చి ఉండేది కాదు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు నిందితుల దగ్గర డబ్బులు తీసుకొని ఛార్జ్ షీట్లు సరిగా వేయకుండా సాక్ష్యాధారాలను తారుమారు చేసి, మనం చూసాం కదా సత్యంబాబు కేసులో ఏం జరిగిందో. ఎవరు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, పోలీసులు కానీ ఎవరైనా సరే ఇక్కడ. అందుకని ఇలా అన్ని కేసులాగా ఇది కూడా అయిపోయి ఉండేది, బుట్టదాఖలు అయిపోయి ఉండేది. కానీ ఇవాళ న్యాయం జరిగింది అమృతకి, అలాగే ప్రణయ్ తల్లిదండ్రులకి ఎంతో కొంత ఊరట లభించింది అంటే కారణం కేవలం రంగనాథ్ గారు అక్కడ ఆఫీసర్గా ఉండడం, జిల్లా ఎస్పీగా ఉండటమే ఈ మొత్తానికి కారణం. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ తీర్పు వచ్చింది. ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయి అక్కడ శ్రవణ్ రావు కూతురు గోల్ చేసింది, మా నాన్నకి ఏంటి సంబంధం, అంతా అమృతే చేసింది. ఎస్, అమృత ఏం చేసింది? పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకోవడం తప్పు అని ఏ చట్టమైనా చెప్తుందా? ఎందుకు ప్రణయ్ని చంపాల్సి వచ్చింది? మీ నాన్న ఆ రోజు ముందుకు పడి పరువు అని పెద్ద హీరోలాగా, రౌడీలాగా వ్యవహరించబట్టే కదా నన్ను కొట్టాడని కూడా చెప్తుంది కదా అమృత. అంత పెత్తనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేమేం నమ్మం ఇట్లాంటి జరగలేదు అంటే, ఎందుకంటే ఖచ్చితంగా చేస్తారు బాబాయ్లు. ఏదో కుటుంబ పరువు అంత సినిమాల్లో కూడా చూపిస్తుంటారు కదా. అందుకని ఇక్కడ జరిగింది ఏంటి అంటే, శ్రవణ్ రావు, మారుతీరావు ఇద్దరు కలిసి వాళ్ళకు ఆల్రెడీ ఉన్న ఒక వీళ్ళు ఏమంటారు వాళ్ళని, హంతక ముఠాలతోటి వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆ హంతక ముఠాలు అతనికి పరిచయం ఉంది. అస్గర్ అలీ అనే అతను వీళ్ళకి ఎన్నో సార్లు
వీళ్ళ పనులకి అస్గర్ అలీని వాడుకున్నారు. అందుకే అంత తొందరగా అస్గర్ అలీ ఈ హత్య చెయ్యాలి అని అస్గర్ అలీతో మాట్లాడితే వెంటనే అతన్ని పిలిపించాడు, సుభాష్ శర్మని పిలిపించి చేయించారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అందరూ, మీరు చెప్పుకోవటానికి ఏమన్నా ఉందా అంటే, మాకు పెద్ద తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, నా భార్యలు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయారు, పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, ఇలా రకరకాలుగా శ్రవణేమో నాకు 2 పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, నా కొడుకు ఇంకా స్థిరపడలేదు, ఇవన్నీ చెప్తున్నాడు. ఆ రోజు ఏమైంది మీకు? ఇవన్నీ కరెక్టే, నేనేం కాదనట్లే, ఇవన్నీ మీ బాధ్యతలే. మరి బాధ్యతలు ఉన్నోళ్ళు బాధ్యత ఉన్నట్లు ఉండకోకుండా, బాధ్యత లేకోకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకొని మేము చట్టాన్ని అవసరమైతే కొనుక్కోగలమనే ధీమాతోటి ఎలా చంపించారు అతన్ని, ప్రణయ్ని. అవును అవును అందుకని ఏది ఏమైనప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమృత ప్రీ వెడ్డింగ్ షూట్స్ దగ్గర నుంచి ప్రతిదీ అమృతని కాకుల్లాగా పొడిచిన ఈ ప్రపంచం ఈ రోజు ఆమె కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు, సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, ఏమి మాట్లాడదేంటి, ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదేంటి అని ఆమె కోసం చూస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి 6.5 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి అత్తమామల దగ్గర కొన్నాళ్ళు ఉండి ఆ బాబును పెంచుకుంటూ మళ్ళీ తన కాళ్ళ మీద తను నిలబడాలి అని చెప్పి తను తన సొంత పనులు తను చేసుకుంటూ తను ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటూ ఏవో అష్ట కష్టాలు పడతా ఉంటే వాటికే ఏదో ఒకటి అన్నారు. అవును ఆఖరికి అప్పట్లో అయితే మరిదినే పెళ్లి చేసుకుంటది అని అన్నారు. ఇలా అవును రకరకాల, అసలు 1 కాదు 2 కాదు, అసలు ఆ అమ్మాయిని ట్రోలింగ్ చేసినంతగా, ఒక స్త్రీగా నేను ఎందుకు పుట్టానా అనిపించేంతగా ఆ అమ్మాయిని బాధ పెట్టారు. కానీ ఆ అమ్మాయి మొక్కవోని ధైర్యంతో నా తండ్రికి శిక్ష పడాలి, నా తండ్రినే కాదు దీనిలో ఎవరుంటే వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడడం జరిగింది. అలాగే నిలబడింది ఈ రోజు వరకు. ఇప్పుడు ప్రణయ్ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి పెట్టింది. అవును ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలో వీళ్ళు చెప్తారు. అప్పుడేమో పెళ్లి చేసుకోకూడదు అన్నారు, ఆ తర్వాత ఏమో తన సొంత కాళ్ళ మీద తను నిలబడకూడదు అన్నారు, ఇప్పుడేమో వచ్చి మాట్లాడాలి అంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, అసలు ఆమె ఇంకొకళ్ళు ఎవరో పేరు కూడా మార్చేసుకుంది, పెళ్లి చేసుకుంటుందంట. చేసుకుంటే తప్పేంటి? ఎక్కడున్నాం మనం అసలు? అవును వితంతు పునర్వివాహం గురించి ఎవరో సంఘ సంస్కర్తలు 150 సంవత్సరాల క్రితం పోరాడారు. అంటే మనం అంత వెనకబడి ఉన్నాం. ఏమి ఆమె పెళ్లి చేసుకుంటే తప్పేంటి నాకు అర్థం కాదు. అవును సెటిల్ కాకుండా పెళ్లి చేసుకుందని కొంతమంది, మేడం. చాలా మంది కొడుకులు కూడా సెటిల్ అవ్వకుండానే తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తుంటారు. అవును ఆ మరి ఏం మారుతిరావుకి ఏం రోగం వచ్చింది ఆ రోజు? నా కూతురు సెటిల్ అవ్వని అబ్బాయిని పెళ్లి చేసుకుంది, నా కూతురికి నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, బంగారు పూల మీద నడిపించుకున్నాను, అది చేశాను ఇది చేశానని చెప్పే బదులు అల్లుడిని సెటిల్ చేయకపోయావా? ఏం కొడుకునైతే నువ్వు డబ్బులు ఇచ్చి బిజినెస్లు పెట్టించట్లేదా? అవును అలా చేస్తుంటే అసలు ఇవాళ ఇంత మాట్లాడుకునే అవసరం ఏమొచ్చేది? చేసిందంతా మీరు చేసి అమృత మీదకి ప్రణయ్ మీదకి నెట్టేయడం అనేది, వాళ్ళేదో కింద కులాల వాళ్ళు, పైగా అతను క్రిస్టియన్ కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు అతను ఎస్సీ ఎస్టీ ఎట్లా అవుతాడు, యాక్ట్ ఎట్లా వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. ఈ సందర్భంగా సందులో సందు దొరికింది ఇంతే చాలని రిజర్వేషన్లు వద్దని చెప్పేవాళ్ళు కొంతమంది. అవును, మీ మాత్రం తెలివితేటలు అంబేద్కర్కి లేక మీ మీలాంటి తెలివైన వాళ్ళు పుడతారని తెలిస్తే ఇప్పుడు దాకా ఆగేవాడు మరి అంబేద్కర్ రాజ్యాంగం రాయకోకుండా. ఈ దేశం ఈ మాదిరిగా ఉంది అంటే, ఇన్ని ఆర్థిక అసమానతల మధ్య, సామాజిక అసమానతల మధ్య ఉన్నది అంటే కనీసంలో కనీసం రిజర్వేషన్లు ఉండబట్టే ఈ దేశంలో అంతర్గత కలహాలు రాలేదు అని చెప్పి, ఇంత పెద్ద భారతదేశంలో ఇంత సుస్థిర భారతదేశం ఎలా సాధ్యపడింది అనే దానికి వేరే దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ స్టడీస్ చేసి చెప్పింది ఏంటి అంటే, ఈ దేశంలో రిజర్వేషన్స్ ఉండబట్టే ఈ దేశం ఇలా ఉంది, ఈ మాత్రమైనా.
అని చెప్తూ ఉంటే మీ కళ్ళు మీ చెవులు మూసుకుని నోరు మాత్రమే పనిచేస్తుంది. మీకు రిజర్వేషన్స్ ఎత్తేయాలంట. ఛాన్స్ దొరికింది మరి వాళ్ళ మీద పడి ఏడవటానికి. అసలు ఉద్యోగాలే లేవు, ఉద్యోగాల కల్పనే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల్లోనేగా రిజర్వేషన్స్ ఉండేది. అవును. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయి చెప్పండి? ఆ వస్తున్న ఉద్యోగాల్లో వాళ్ళకి వెళ్ళే వాటా ఎంత? వాళ్ళ ఉద్యోగాల మీద పడి ఏడవడం ఏంటండి? నాకు అర్థం కాదు. అసలు వాళ్ళ జీవితాల్లో ఒక ఆర్థికంగా వాళ్ళు మెరుగుపడినంత మాత్రాన వాళ్ళకి సామాజిక పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా? ఇది ఎందుకు ఆలోచించు? ఒక్కసారి అమెరికా వెళ్తే తెలుస్తుంది, మనం లండన్ వెళ్తేనో తెలుస్తుంది. మన భారతదేశంలో అన్టచబిలిటీని మనం నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళకి అక్కడికి వెళ్తే తెలుస్తుంది మీకు అన్టచబిలిటీ అంటే ఏంటో. అవును. అందుకని మీరు మీ కింద ఉన్న వాళ్ళని ఇక్కడ మీరు ఎద్దేవా చేస్తా వెళ్తే మీ పైన ఉన్నాం అనుకునే భ్రమలో కొంతమంది మిమ్మల్ని ఎద్దేవా చేస్తారు. ఇది మర్చిపోవద్దు. మేడం, ఇక్కడ అమృతాని దొరికితే చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఆ, ఏదైతే నీ పెళ్లి వల్ల మీ నాన్నని జైల్లో పెట్టచ్చు, ఇదే నీ పెళ్లి వల్ల మీ నాన్నని పొట్టగొట్టావు, ఇదే నీ పెళ్లి వల్ల ఇది చాలా మందిని జీవితాలను నాశనం చేసావు, వాళ్ళ తండ్రి అందరికి జైలు నేను పంపించిన పరిస్థితి. ఇందాక నుంచి నేను మొత్తుకుంటుంది అదే. వాళ్ళు గనక ప్రణయ్ని చంపించకపోయి ఉండి ఉన్నట్లయితే అసలు వీళ్ళు జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చేది? ఓకే. ఇప్పుడు ప్రేమించడం గాని మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం గాని తప్పు అని మన భారత రాజ్యాంగం చెప్తుందా చెప్పండి? కానీ భారత రాజ్యాంగం ఏమని చెప్తుంది? ఒక వ్యక్తిని చంపితేనో గాయపరిస్తేనో అవహేళన చేస్తేనో కులం పేరుతో పెట్టో మతం పేరుతో పెట్టో ఇంకోటో దానికి శిక్ష ఉంది. అవును. మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే శిక్షలు వేసేది ఈ దేశంలోనే చూస్తున్నాం, ఇంకెక్కడ చూడటల్లా. ఈ గొప్ప మనుషుల మధ్యలోనే చూస్తున్నాం ఇవన్నీ. ఈ రోజుకి ముమ్మాటికి అమృత చేసిన తప్పు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమృత సెలక్షనే కనుక తప్పు అయితే గనక అమృత వెనక్కి తిరిగి వెళ్ళేది కదా తల్లిదండ్రుల దగ్గరికి. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేకపోతే తన కాళ్ళ మీద తను నిలబడి బతికేది కదా. బతకలేకపోతే చచ్చేది కదా. మీకెందుకు? మీరెందుకు కలగ చేసుకున్నట్లు? ఓకే. ఒక మనిషిని చంపటం ద్వారా మీ అమ్మాయి చేసిన తప్పు అని చెప్పి మీరు భావించి ఒక మనిషిని చంపేసినంత మాత్రాన ఏం ఒరిగింది ఈ రోజు మీకు? అల్లుడు మంచివాడు కాకపోతే ఆ కూతురు నా గొంతు కోసావు నాన్న అని తండ్రిని చంపుతుందా? లేదు. లేదు కదా. మరి అలాంటప్పుడు అమృత చేసిన తప్పు ఎలా అవుతుంది? ఇంక ఈ మాట్లాడేవాళ్ళు 100 మాట్లాడతారండి. వీటన్నిటి గురించి మాట్లాడుకోవటం అనవసరం. ఇప్పుడు ఓకే. ఇలాంటిది అసలు ఈ 6.5 సంవత్సరాలు లేట్ అవటం కూడా కరెక్ట్ కాదు. 2000లోనో 2001లోనో ఈ తీర్పు వచ్చుండన్నట్లయితే గనక సమాజంలో ఒక రకమైన అవగాహన వచ్చుండేది. ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడుకుంటుంటే అమృత ఇంకో పెళ్లి చేసుకోవాలా వద్దా అనే ఒక మీమాంస సమాజం ముందు ఇవాళ ఆలోచిస్తున్నారు. మీ అమ్మాయికి మొగుడు చచ్చిపోతే మీరు పెళ్లిళ్ళు చేసుకోరా? నేను అడిగేది అది. అవును. చేసుకుంటారు కదా. మరి వేరే బిడ్డ మీద మీ పెత్తనం ఏంటండి? నాకు అర్థం కాదు. ఎవరన్నా మీ అమ్మాయికి రెండో పెళ్లి చేయడానికి వీల్లేదు అంటే ఆగుతారా ఎవరైనా? ఎవరు అందరు. ఈ సమాజం మగవాళ్ళకి, చాలా మంది మగవాళ్ళకి, కొంతమంది ఆడవాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చేస్తుంది. భర్త ఉండగా భర్తతో విడాకులు తీసుకోకుండా వేరే వాళ్ళతో సహజీవనం చేస్తుంటే ఆ సహజీవనాల్ని గొప్పగా, చాలా గొప్పగా మీడియాలో చూపించే ఛానల్స్ కొన్ని అయితే, నెత్తి మీద పెట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే, అలాగే భార్యకి విడాకులు ఇవ్వకోకుండా ఇంకొక మహిళతోటి సహజీవనం చేస్తూ డబ్బులు ఉన్నాయి కదా అని డబ్బు వెదజల్లి మీడియాని ఒక ఆట ఆడించుకుంటున్న మగవాళ్ళు మన చుట్టూ ఉన్నారు కదా. వాళ్ళు చేసిందేమో తప్పు కాదు, మీకు అమృత చేసేది తప్పు. ఓకే. అందుకని ఇవన్నీ మాట్లాడడం మానేసి ఎవరైనా సరే మీ పిల్లలు మా ఇష్టం అని పెళ్లి చేసుకుంటే మీకు ఇష్టం లేకపోతే మీరు వాళ్ళని దూరం పెట్టండి. అంతేగాని చంపే హక్కు మీకు లేదు అని చెప్పి
ఈ కేసు ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.